శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజాన మహారాజ్ కీ జయ. యస్యో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నిన్నటిదాకా 5 శ్లోకాలు చెప్పుకున్నాం శివానంద లహరిలో. ఈరోజు 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండోప్యనుపచ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభో భజ పరమసౌఖ్యం వ్రజసుధీ. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. ఘటో వా మృత్పిండో అపి అణురపి చ ధూమోగ్నిరచలః. మనకి విషయ పరిజ్ఞానం పెరిగే కొద్దీ కూడా వాదనకి ఆస్కారం అవుతుందని అనేక విషయాలు తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయాల్ని ఎవరితోనా చర్చించేటప్పుడు మన అవగాహన ఎక్కువ ఉందనేటువంటి ఒక భ్రాంతిలో అవతల వాళ్ళని తక్కువ చేస్తూ మాట్లాడటానికి ఒక ఆధారం అవుతున్నది తర్కం, తార్కిక జ్ఞానం. మనకి ఉండేటువంటి అహం ఏదైతే ఉందో ఓటమిని అంగీకరించదు. మనం తెలుసుకున్న విషయాలు మనకి ఏ మాదిరి అర్థమైనాయో అదే కరెక్ట్ అనుకుంటాం మనం. ఒక వస్తువు చూడటం ద్వారా ఒకళ్ళకి ఒక మాదిరిగా అర్థమవుతుంది, ఇంకోళ్ళకి ఇంకో మాదిరిగా అర్థమవుతుంది. సో అక్కడ వాదనకి ఒక ఆస్కారం ఏర్పడింది, తర్కం అక్కడే ఏర్పడుతోంది. ఇది కుండ, ఇది ఈ మట్టితో చేశారు, ఈ మట్టి ఈ అణువులతో తయారైంది, ఇది వస్త్రము, ఇది ఈ నూలు పోగులతో తయారైంది, అదిగో పొగ వస్తున్నది కొండ మీద, అక్కడ నిప్పు ఉండవచ్చు. ఇలా వాదించడానికి ఒక ఆధారం ఆస్కారమైన ఇవన్నీ కూడా తర్కం ఉండవచ్చు. భగవత్పాదుల వారు ఏం చెప్తున్నారు ఇక్కడ? ఈ వాదన వల్ల కంఠదోష తప్ప ఏం ఉండదు. మృత్యువు ఆసన్నమైనప్పుడు నీ తార్కిక జ్ఞానము పాండిత్యము ఏమి అక్కరకు రావు నాయనా. భగవంతుణ్ణి ప్రార్థించు, పరమాత్మ యొక్క పాదారవిందాలకి నీ సమస్త జ్ఞానము సమర్పణ చేయాలి. అప్పుడే ఉద్ధరింపబడతావు. నువ్వు ఇక్కడ ఎంత జ్ఞానాన్ని సంపాదించినా కూడా పరమాత్మని చేరుకోవడానికి అది మార్గం కాదు. అది ఇక్కడున్న భౌతిక జడ పదార్థాలు ఇవన్నీ కూడా దీని గురించి ఎంత తెలుసుకున్నా అంతే ఉంటుంది. అది ఇక్కడ ఉపయోగపడుతుంది. అది నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఉపయోగపడదు. అది ఇదే భావంతో భజగోవిందంలో కూడా చెప్పారు ఆయన. డుకృన్కరణే వ్యాకరణం అధ్యయనం చేస్తున్నాడు పండితుడు. ఎంత వ్యాకరణం అధ్యయనం చేసినా నీకు మోక్షానికైతే మార్గం కాదు. ఇది నీ మనస్సు, నీ ఇంద్రియాలు పరమాత్మ యందు లగ్నం చేసినప్పుడు మాత్రమే ఉద్ధారణ అనేది జరుగుతుంది. ఇక్కడున్న విషయాల పట్ల ఆసక్తి చూపించావంటే మళ్ళీ ఇక్కడికే వస్తావు. నీకు ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికే వస్తావు. ఘటో వా మృత్పిండో అపి అణురపి చ ధూమోగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం. యమధర్మరాజు వచ్చి ప్రాణాలని తీస్తున్నప్పుడు, యమకింకర్లు వచ్చి ప్రాణాలు తీస్తున్నప్పుడు
ఇక్కడ సంపాదించినటువంటి తార్కిక జ్ఞానం ఏమీ అక్కడికి రాదు. వృథా కంఠక్షోభం వాసే తరసా తర్కవచస పదాంభోజం శంభో భజ పరమసౌఖ్యం వ్రజసుధి. ఆ పరమాత్మ యొక్క పాదార విందాలని ఆశ్రయించుకున్నవాడు మాత్రమే సుఖి. మృత్యువు అనేది జీవుడు శరీరధారణ చేయటం ఎంత సహజమో మృత్యువు రావటం కూడా అంతే సహజం. ఒకదాని వెనకాల ఉంటుంది జననము, దాని వెనకాల మరణము ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే జననం నిర్ధారణ అయిందో జన్మ, మృత్యువు కూడా ఎప్పుడే నిర్ధారణ అయిపోతుంది. జీవుడు వెంబడే ఉంటాడు మృత్యువు. మాతృగర్భంలో పడ్డప్పుడే వెనకాల కూడా మృత్యు ఉంటాడు. నీ వెనకాల గర్భంలోనే పోతారు చాలా మంది, నిలబదు. అందుకనే గర్భం నిలబదు. గర్భంలో పడి నెల తర్వాత, 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, చివరి దశలో 9 నెలలు పోయిన వాళ్ళు కూడా గర్భంలో చంపేస్తాడు. గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా అప్పుడు కూడా మృత్యువు వెంటాడుతూనే ఉంటుంది. మృత్యువు నీకు గర్భంలో గనక మృత్యువు కబలిస్తే నీకు మళ్ళీ జన్మ లేదని అర్థం. ఆ గర్భనరకం మాత్రం అనుభవించాలని నీ లిఖితం కాబట్టి అది అవ్వగానే తీసుకెళ్తాడు. భూమి మీద పడ్డ తర్వాత ఇక జీవించాలనే ఆశ మొదలవుతుంది. అప్పుడు మృత్యువు భయం వేస్తుంది మనకి, చచ్చిపోతానేమో అనేటువంటి భయం. భూమి మీద పడకముందు ఆ భయం ఉండదు. గర్భస్థ శిశువు 6వ నెల దాటిన తరువాత జీవుడు ప్రవేశిస్తాడు పిండం లోపలికి. అందుకనే 6 నెలలు పూర్తయిన గర్భిణీ స్త్రీని చాలా జాగ్రత్తగా చూడాలి. యాత్రలకి, ప్రయాణాలకి చేయించకూడదు, తీసుకెళ్ళకూడదు. సాక్షాత్తు ఆవిడ జగన్మాత, ఆ గర్భంలో జీవుడు ఉన్నాడు అక్కడ. అందుకనే గర్భిణీ స్త్రీని చక్కగా పూజిస్తాం. శ్రీమంతము, పుంసవనము, ఆవిడికి అలంకారాలు చేయటము, ఆవిడికి ఏది కోరితే అది ఇవ్వటము. ఇక్కడ చెప్పుకోవాల్సిన 2 విషయాలు ఏంటంటే, జీవుడు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశించేటప్పుడు అద్భుతమైనటువంటి శాస్త్ర రహస్యం దాగి ఉన్నది. ఇది నిన్న 5వ శ్లోకంలో కొంత చెప్పుకున్న ఈ భాగము, చిన్న పరిచయంతో. అది స్థూల సూక్ష్మ కారణదేహాలు. ఈ స్థూల దేహము ఇక్కడ ఉన్న అన్నం ద్వారా ఏర్పడింది కాబట్టి అది ఇక్కడే, దీన్ని ఇక్కడి నుంచి పైకి పోజాలి. అది దహనము, ఖననము రెండిట్లో ఏదో ఒకటి స్థూల దేహానికి. సూక్ష్మదేహము గత జన్మల్లో చేసినటువంటి కర్మల్ని దాన్ని భరిస్తూ ఉంటుంది. అది ఆ తిథివార నక్షత్రాల సమయం వస్తున్నప్పుడు సూక్ష్మంలోంచి స్థూలంలోకి అది ప్రవేశించి వ్యాధిగా నిర్ధారణ జరుగుతుంది. అది నీకు బాధ, శోకము, దుఃఖము ఇవి కలిగించడానికి అవి. కారణదేహం అలా కాదు. నువ్వు చేస్తున్న సమస్త కర్మల్ని కూడా లోపల రికార్డ్ చేసుకుంటుంది. ఇది గత జన్మల్లో అనుభవించగా మిగిలిపోయినటువంటి కర్మలు ప్లస్ ఈ జన్మలో చేసినటువంటి కర్మలు, ఇవన్నీ బేరేజ్ వేసుకుని మరణానికి ముందే ఒక 6 మాసాల ముందు ఈ కారణదేహం శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. దానికి గుర్తుగా మనకి శాస్త్రం ఏం చెప్తోంది ఇక్కడ, పొద్దున్నే లేవగానే 2 అరచేతులు చూసుకోవాలి అందరూ కూడా. అలా రోజు చూసుకోవాలి. లేవగానే, కళ్ళు తెరవగానే ముందుగా 2 చేతులు చూసుకోవాలి. ఏనాడు నీకు చేతుల్లో రేఖలు, నీ హస్తరేఖలు కనపడవో ఆనాటి నుంచి ఖచ్చితంగా 180 రోజుల లోపల చనిపోతావు నువ్వు. 180వ రోజు ఎవ్వరూ కాపాడలేరు నిన్ను. నీ మరణానికి మొదటి సంకేతం అది. అందుకని చేతులు చూసుకోవాలి పొద్దున్నే. మనం సోంబేర్ల మన సంగతి భగవత్పాదుల వారికి తెలుసు కాబట్టి, కరాగ్రే వసతే లక్ష్మి, లక్ష్మి పేరు చెప్తే చేస్తాం. డబ్బు వస్తుందంటే ఏ పని చేస్తాం మనం.
చేతులు చూసుకోవాలి, డబ్బు వస్తుంది అని చెప్పేసరికి పొద్దున్నే చేతులు అలవాటు చేసుకున్నారు. డబ్బు కాదు, నీ మరణం ఆసనం అవుతుంది, అది చెప్తుంది. అది ఏనాడు నీ చేతిలో రేఖలు నీకు కనపడలేదో ఆనాటి నుంచి 180 రోజులు కౌంట్. అది రేఖలు అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవాలి, మళ్ళీ చూస్తే ఉంటాయి అక్కడ. ఒకవేళ పొరపాటు పడ్డానేమో నిద్రముద్దులో అనుకొని నువ్వు భ్రాంతి చెందితే లేచి అద్దం చూసుకో. నీ మొండెం మాత్రమే కనపడుతుంది, మొహం కనపడదు, కన్ఫర్మ్ అన్నట్టు. అప్పటికీ సందేహమా? మళ్ళీ చూస్తే ఉంటుంది, నీ మొహం కడిగిపోతుంది. మొహం లేకపోతే నువ్వు ఎట్లా చూస్తావు నీ బొమ్మని? అప్పటికీ డౌట్ వేసిందా? సరే, శుభ్రంగా స్నానం చేసి పరమాత్మకు నమస్కారం చేసుకుని ధవళ వస్త్రాలు కట్టుకుని తెల్లటి వస్త్రాలతో ఇంటి బయటికి వెళ్ళి సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడు, నీ నీడకి నీ తల ఉండదు. ఈ 3 సంకేతాలు ఇచ్చారు. ఈ 3 సంకేతాలు ఒకే రోజు జరుగుతాయి. ఆ రోజు నుంచి 180 రోజులు ఖచ్చితంగా నీ మరణం ఎవ్వరూ ఆపలేరు. ఎందుకు ఈ 3 సంకేతాలు అంటే, కారణదేహం నిన్ను వదిలి వెళ్ళిపోయింది, వెళ్ళింది కాబట్టి నీ మరణం నిశ్చితమైంది. ఇక్కడ 6 మాసాల ముందే వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోయి నువ్వు అనుభవించవలసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకి తగ్గట్టుగా నీకు శరీరం ఏర్పాటు అవుతుంది. అవతల ఏ ఇంట్లో ఏ గర్భంలో నువ్వు ధరిస్తే, ఏ గర్భాన్ని ఆశ్రయం చేసుకుంటే ఈ కర్మలన్నీ నీకు అనుభవపూర్వకం అవుతాయో కారణదేహం నిర్ణయం చేస్తుంది. బెస్ట్ జడ్జి అది. ఆ తల్లి ఆ తండ్రి వారి ఇంట్లో పుడితే ఈ కర్మలన్నీ నువ్వు అనుభవిస్తావన్న క్యాల్కులేషన్ అది. నువ్వు చక్కగా దానాలు ధర్మాలు చేసావు, క్షేత్రము తీర్థము స్నానము ధర్మాన్ని ఆచరించావనుకో, ఉత్తమ గర్భం లభిస్తుంది. సంస్కారవంతుల కుటుంబంలో, మంచి విద్యావంతుల కుటుంబంలో, ఐశ్వర్యవంతుల కుటుంబంలో జన్మిస్తావు. నేను సంపాదించింది వారికి ఎందుకు పెట్టాలి, వేచి ఎద్దు డబ్బు అనుకున్నావు అనుకో, దరిద్రుడి గుంపులు పుడతావు. తినడానికి నేను ఉండదు, ఇక పెద్దానికి వెతుకులాటే, జీవితం అంతా వెతుకులాటే ఉంటుంది నీకు. ఇవన్నీ నమ్మవు కదా, నమ్మకు, జరుగుతుంది అంతే. నీ నమ్మకాలతో పనిలేదు. విశ్వం ఒక ఆర్డర్లో ఉంది, ఆర్డర్ ఎప్పుడు తప్పదు అది. ఇది ఈ కారణదేహం 6 మాసాల ముందే శరీరాన్ని వదిలి వెళ్ళి ఏ వంశంలో ఏ కుటుంబంలో పుడితే ఈ కర్మలకి న్యాయం జరుగుతుందో తెలుసుకుని సరి అయిన ముహూర్తంలో సరి అయిన సమయంలో ఇక్కడ వదలటము అక్కడ చేరటం అనేది అద్భుతమైన న్యాయం. తృణాల న్యాయం అంటారు దీన్ని. ఒక ఆకు పురుగు పొడుగ్గా ఉంటుంది, అది ఆకు మీద పాకుతూ వెళ్ళి ఇంకొక ఆకు అందితే తప్ప ఈ వెనకాల దేహాన్ని వదలదు. అది సగం దేహం అవతల ఇంకొక ఆకు మీద చేరిన తర్వాత అప్పుడు ఈ వెనకాల ఆకుని వదిలి మొత్తం దేహాన్ని ఆకు మీదకి చేరుస్తుంది. అది అదే మాదిరి జీవుడు కూడా అంతే. ఈ శరీరాన్ని పూర్తిగా వదలడు వీడు. సగం ఇక్కడే ఉంటుంది, ఇక్కడ స్థూల సూక్ష్మాలు ఇక్కడే ఉంటాయి. కాళ్ళదేహం వెళ్ళి ఇంకొక శరీరాన్ని ఆశ్రయించుకున్న తర్వాత ఇది అవుతుంది. అక్కడ సరి అయిన ముహూర్తంలో సమయంలో ఏ దంపతులకి నువ్వు వీడు జన్మించాలో ఆ దంపతుల్లో పురుషుడి యొక్క ఎడమ నాసికారంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి, కారణదేహం అంటే జీవాత్మ యొక్క అంశ కాంతి కిరణం, అది ఎడమ నాసికారంధ్రం ద్వారా చంద్రనాడి, చంద్రుడే జన్మ కారణం, అందుకే చెప్పేది. ఎడమ నాసికారంధ్రం ద్వారా భూమధ్య స్థానానికి వెళ్ళి అక్కడ 9 నిద్రలు చేస్తాడు జీవుడు. ఇది కాశీ, అందుకే కాశీకి వెళ్ళిన వాళ్ళు 9 నిద్రలు చేయాలి. 9 రోజులు ఉంటాడు, 9 నిద్రలు పూర్తిగా చేస్తాడు. 10వ రోజున ఆ జీవాత్మ అనబడేటువంటి ఆ కాంతి కిరణము 10వ రోజున మెల్లిగా ఆ పురుషుడి యొక్క హృదయంలోకి జారి, అంటే భావాల్లోకి, భార్య పట్ల ఆసక్తి కలిగి సంగమం జరుగుతుంది. ఆ రోజు 10వ రోజు అవ్వగానే భార్య సంగమం ఖచ్చితంగా చేస్తాడు. కోరిక, భావమే కదా విశ్వాన్ని నడుపుతున్నది. అప్పుడు ఆ భావము వీర్య రూపంలో, తేజ రూపంలో భార్య గర్భంలోకి ప్రవేశపెట్టబడుతుంది. అది
ఆ మొదటి సంగమంలోనే కన్ఫర్మ్ అయిపోతుంది గర్భం. గర్భంలోకి వెళ్ళిన తరువాత ప్రథమ దివసే కలాలం భవతి, సప్త దివసో తోషితం భవతి, మాసో పిండో భవతి. 7 రోజుల నుంచి 15 రోజుల దాకా ఒక బుడగల్లే ఉంటుంది ఇది గర్భంలో. ఒక నెల ఉండగానే చిన్న రబ్బర్ గోళీలాగా, రబ్బర్ బంతిలాగా ఉంటుంది. ఒక చిన్న రంధ్రం పడుతుంది మొదటి నెల. ఆ రంధ్రంతోనే పల్సేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. అప్పుడు స్కానింగ్కి దొరుకుతుంది ఇది. ఆచార్యులు నాడిబెట్టి ఈమె గర్భిణి అని మొదటి రోజు చెప్పొచ్చు మనం. మన శాస్త్రం అంత అడ్వాన్స్డ్, సైన్స్ ఇంకా అంత అడ్వాన్స్డ్ కాదు ఇది. పల్లెల్లో ఊర్లలో ఆచార్యులు చెప్తారు గర్భిణినా కాదా. మొదటి రాత్రి అవగానే 2 రోజులు 3 నిద్రలు అయిపోగానే 4వ రోజు అమ్మాయిని చూసి ఈమె కన్సీవ్ అని చెప్పి వెళ్తారు. అడ్వాన్స్డ్ సైన్స్ వేదం. 4 వారాలు దాటితే కానీ ఇది గర్భిణి కాదని తెలుసుకోలేము స్కానింగ్ లో. అఫ్ కోర్స్ ఇప్పుడు 2 వారాలు తెలుసుకుంటున్నారు, అడ్వాన్స్ సైన్స్ కూడా డెవలప్ అవుతూనే ఉంది. సో ఒక నెల అవగానే ఒక రంధ్రం పడుతుంది. దాన్ని ముఖ్య ప్రాణము అంటారు. మధ్వమతంలో దీనికి చాలా ప్రాశస్త్యం ఉంటుంది. అక్కడ తల్లి యొక్క సహస్రారం నుంచి ఒక నాడి బయలుదేరి ఈ పిండానికి అటాచ్ అవుతుంది. అది తల్లి యొక్క పేగుకి కనెక్ట్ అయి ఉంటుంది. పైనుంచి వచ్చేటువంటి సంకల్పాలన్నీ తల్లి సహస్రాల ద్వారా శిశువుకి చేరుతూనే ఉంటాయి. దినదినాభివృద్ధి చెందుతూ ఉంటుంది. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది ఇక్కడ? ఆ నెల పిండం చిన్న ముద్ద, అది ఒక రబ్బర్ కాయ, గోలికాయల్లో ఉంటుంది అంతే. అది జీవుడు కదా, కారణదేహం ఉంది కదా, అందులో అన్ని తెలిసిన వాడు. లోపల ఈశ్వరుడికి ఎంత తెలుసో వీడికి ఎంత తెలుసు. సామాన్యుడు కాదు వీడు. తన గత జన్మలో ఏవైతే సంపూర్తిగా పూర్తి కాలేదో, కోరికలు వాంఛలు తీరలేదో, ఆ భావజాలం వదలదు వాడిని. వాడికి ఏ పాయసమో తినాలనిపిస్తుంది, లేదా కాఫీ తాగాలనిపిస్తుంది, ఇంకోటి తినాలనిపిస్తుంది. తల్లికి భావజాలం ద్వారా వాడు అందిస్తాడు తనని. ఆవిడికి పాయసం అంటే అసలు ఎప్పుడు ఇష్టం ఉండదు ఆవిడికి, కానీ పాయసం కావాలని అడుగుతుంది. అందుకనే గర్భిణీ స్త్రీ కోరికలు ఏమున్నా తీర్చాలని చెప్పేది. దౌహృది అంటారు గర్భిణీ స్త్రీని. 2 హృదయాలు కలిగి ఉంటుంది. ఒకటి శిశు హృదయము, ఒకటి తన హృదయము. 2 హృదయాల్లో భావసంచారం జరుగుతోంది. ఆ గర్భస్థ పిండములో ఏవైతే సంకల్పాలు, భావాలు, కోరికలున్నాయో అవన్నీ తల్లికి చేరవేస్తుంటాడు. ఆ తల్లికి ఆ కోరికలని తెలిసి తన భర్తకో, పిల్లలకో, ఎవరున్నారో వాళ్ళకి చెప్పి ఆ కోరికలు తెచ్చుకుంటుంది. తీరకపోతే ఊరుకోడు వాడు. వాడికి ఏమేమి తినాలనిపిస్తుందో వాడు సంకేతాలు ఇస్తూనే ఉంటాడు. ఇలా 6 మాసాల దాకా పిండం ఎదిగి 6 మాసాలకి కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు అన్నీ ఏర్పడిపోతాయి. 6 మాసాలు అయిన తర్వాత 7వ మాసంలో అప్పుడు అక్కడ జీవుడు శరీరాన్ని వదులుతాడు. శరీరాన్ని వదిలి ఇందులో ప్రవేశం ఏ క్షణమైనా చేయవచ్చు. గరుడ పురాణం ప్రకారం ఈ జీవుడు అక్కడ శరీరాన్ని వదిలిన తర్వాత తిన్నగా దక్షిణం వైపుకి ప్రయాణం అవుతాడు. 96,000 యోజనాల దూరంలో దక్షిణం వైపు దిక్కున సంయమని పట్టణం, యమపురి ఉన్నది మనకి. అక్కడికి వెళ్తాడు. 2 ముహూర్తాల్లో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ యమసభలో చిత్రగుప్తుడు వినిపిస్తాడు. వీడు ఎన్ని కర్మలు చేశాడు, ఎన్ని అనుభవించాడు, ఇంకా ఎన్ని అనుభవించాలి, దుష్కర్మలు ఏంటి, సత్కర్మలు అన్ని చదివి వినిపిస్తారు. అక్కడేం శిక్షలు ఉండవు. శిక్షలన్నీ ఇక్కడే. మరీ ఎక్కువ అయిపోయినప్పుడు ఇక్కడే ఉంటాయి. మామూలుగా ఉంటే అక్కడ కొన్ని శిక్షలు వేసి స్వర్గానికి పంపించేస్తారు. వాడి చిట్టా అంతా చదివి వినిపిస్తారు అంతే, అక్కడేం పెట్టరు. విన్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు ఒక ముహూర్తంలో. వెళ్ళేటప్పుడు 2 ముహూర్తాలు, వచ్చేటప్పుడు ఒక ముహూర్తంలో. యాతనా శరీరాన్ని ఇచ్చి తీసుకెళ్తారు యమకింకర్లు వీడిని. ఈ శరీరం వేరు, అది వేరు. యాతనలు అనుభవించడం కోసమే అక్కడ పెట్టే బాధలు, నరక బాధలు అనుభవించాలి వారు. అందుకే యాతనా శరీరంతో తీసుకెళ్తారు. 3 ముహూర్తాలు అయిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత తన దేహాన్ని
దహనానికి సిద్ధం చేస్తున్నారనేటువంటి ఏర్పాట్లు చూసుకుని భీతిల్లినటువంటి ఆ జీవాత్మ ఎలాగైనా అందులోకి ప్రవేశించాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తన శరీరం ఎంతో వ్యామోహంతో పెంచిన దేహమాయే. నానా రకాల భోజనాలు, తిండ్లు, పదార్థాలు, అలంకారాలు, ఆభరణాలు, పౌడర్లు, ఫేషియల్స్, ఎంత డెకరేట్ చేశాడు ఈ దేహాన్ని. దాన్ని తగలబెట్టేస్తారు కాసేపట్లో. అది తెలిసి ఎలాగైనా అందులోకి ప్రవేశించాలి, నేను బతకాలి అనుకుంటాడు జీవుడు. అట్లా లేచిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళిద్దరు పోయిన తర్వాత కూడా లేచారు. అందుకనే ఈ నవరంధ్రాల్ని మూసేస్తారు. ముక్కుల్లో, చెవుల్లో, నోట్లో ఇవన్నీ పత్తి పెట్టేస్తారు. నోట్లో ధాన్యం పోసి అది మూసేస్తారు. చివరిగా అనేటువంటిది సెంటిమెంట్లు అన్నీ. 2 బొటన వేళ్ళు కలిపి పురికొస్తే గట్టి కట్టేస్తారు. బొటన వేళ్ళకి మెదడుకి కనెక్షన్ ఉంటుంది. కట్టేసేయగానే మెదడు ఇంకా యాక్టివేట్ అవ్వదు. మరి ఎంత ట్రై చేసినా కాదు, సాధ్యం కాదు. ఇక అక్కడే ఉంటాడన్న సంగతి శాస్త్రం చెప్తోంది. అది జనానికి తెలుసు కాబట్టి అది తీసుకెళ్లేటప్పుడు పేలాలు అవన్నీ వేస్తూ ఉంటారు. జీవుడు ఆకలి మీద ఉంటాడు. జలతర్పణాలు వదలడానికి కారణం అదే. దింపుడికి వెళ్ళాలంటే 3 చోట్ల దింపుతాడు. ఏమైనా లేచే అవకాశం ఉందా, లేస్తాడేమో అని. 3 రోజులు లాస్ట్ అక్కడే. ఇక లేచిన వేసి బుర్ర బదలు కొట్టేస్తారు కర్రేసుకుని. ఈ 2 చోట్ల లేచి తిరిగి వచ్చాడు. వచ్చిన వాళ్ళు ఉన్నారు అట్లా. 3వది శ్మశానంలో దింపుతారు. అప్పుడు దింపిన తర్వాత ఇక లేవడానికి వీలేదు. దారిలో అంతా పేరాలు, పువ్వుల్ని విప్పేసి రేకులుగా వేయాలి. నిండు పూలు వేయకూడదు. దేవతార్చనలు చేస్తున్నప్పుడు పూలు విప్పకూడదు. చాలా మంది పువ్వులు రేకులు ఇచ్చి పూజ చేస్తున్నారు. మహాదోషం అది. అచ్ఛిద్రై కోమలై శుభై, ఛిద్రముగా అంది కోమలమైనటువంటిది పూర్ణ పుష్పాన్ని పరమాత్మకు చేరవేయాలి. పువ్వులు రెక్కలు వేయకూడదు దేవుడి మీద. శరీరం, మృత శరీరం, ప్రేతం వెళ్తున్నప్పుడు దాని మీద విచ్ఛిన్నమైనటువంటి పుష్పాలు వేయాలి. అందుకనే పువ్వులన్నీ విచ్చి వేస్తుంటారు పేరాల్లో కలిపి. అవి తింటాడు జీవుడు అక్కడ. ఈ తతంగం వెనకాల ఇంత కథ ఉంటుంది. ఇది సరే, దహనం అయిపోయింది. 1 ఏడాది పాటు ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఉంటాడు. వాళ్ళ మీద విపరీతమైన ప్రేమ, కోరిక. అయ్యో నా సంతానం, నా భార్య, నా పిల్లలు. జీవాత్మ అక్కడే ఉంటుంది. అందుకనే 1 ఏడాది పాటు ఏ ఫంక్షన్లు చేసుకోకూడదు. విశేషమైన దేవతార్చనలు కానీ పండుగలు కానీ చేసుకోకూడదు. కొత్త బట్టలు వేసుకోకూడదు. నేను జీవితం అంతా ఇద్దరిలో కష్టపడి సంపాదించి వీళ్ళని పోషిస్తే నన్ను కాకుండా వీళ్ళు ఎవరినో పూజిస్తున్నటువంటి భావం ఉంటుంది. పితృదేవతలు వాడు అనంత శక్తి ఉంటుంది వాడికి. వాళ్ళు శాపం పెడితే కోలుకోదు వలసగా. అందుకనే వాళ్ళు శాంతించడం కోసం 1 ఏడాది దాకా నెలల మాసికము, త్రైమాసికము, షాణ్మాసికము, ఊన షాణ్మాసికము, 12 నెలలు కూడా చేసి ఆ సంవత్సరంతో ఆబ్దికం చేస్తూ ఆయనకి ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ గతించిన జీవుడికి ఆ కోరికలకు సంబంధించిన పదార్థాలన్నీ కూడా దానాలు చేసి తృప్తిపరుస్తారు. ఈ సంవత్సర కాలము శరీరాన్ని వదిలాడు కాబట్టి వాడికి 1 రోజు. శరీరంలో ఉంటే 1 సంవత్సరము, శరీరాన్ని వదిలితే 1 రోజే వాళ్ళకి కాలగణన. సంవత్సరం అయిపోగానే ఇక ఉండే అధికారం ఉండదు. 1 రోజు అయిపోగానే ఎక్కడ దేహం పూర్తి అయిందో అక్కడికి వెళ్ళిపోతాడు జీవుడు. 7వ నెలలో జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తాడు, ఆ గర్భిణీ స్త్రీలోకి. 9 నెలల 17 రోజుల 17 గడియలు తప్పనిసరిగా గర్భంలో ఉండాలి. 38 వారాలు లీస్ట్ క్యాల్కులేషన్. అది సైన్స్ అదే చెప్తోంది, మనం అదే చెప్తున్నాం. 40 వారాలు సంపూర్ణమైన శిశువు పుడతాడు. దశమే మాసి సూతవే, 10వ నెలలో భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత రాకముందు గర్భంలోనే వెళ్ళిపోదాం అనుకుంటాడు. గర్భంలో ఉండి పరమాత్మ మళ్ళీరా సేమ్ స్టోరీ, నేను బయటకు వస్తాను, అల్లారు ముద్దుగా పెంచుతాను, నన్ను 5-6 ఏళ్ళ దాకా
ఓ మూట వేస్తారు, పుస్తకాల మూట, స్కూల్కి పోయి చదువుకుంటారు. ఆ మూట ఓ 10 ఏళ్ళు మోస్తాం. ఆ చదువు, ఈ కోర్సు, ఆ కోర్సు, ట్యూషన్లు, కెరీరు. ఓ 10-15 సంవత్సరాలు చదివి 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 ఆ తర్వాత ఉద్యోగం చేయాలి. తప్పదు, ఉద్యోగం చేయక తప్పదు. ఎక్కడైనా ఉద్యోగం వెతుక్కోగానే ఇక మంచి ఉద్యోగం వచ్చింది, ఒక గొళ్ళని తగిలిస్తారు, దీని పేరు అది పెళ్ళామని. ఇది దాన్ని పోషించాలి. పెళ్ళాం అంటే వచ్చింది కాబట్టి పిల్లలు కూడా వస్తారు పిసేచల్లాగా, వాళ్ళని పోషించాలి, వాళ్ళని చదివించాలి. సేమ్ స్టోరీయే, ఎద్దే పోవడం తేవడం, పెట్టడం, తినడం, పడుకోవడం, పోవడం తేవడం. ప్రతి జన్మలోనూ ఇదే. వాడికి అన్ని జన్మల రహస్యాలు తెలుసు. వాడికి గర్భంలో ఉన్నంత వరకు అన్ని తెలుసుకుని పరమాత్మ మళ్ళీ పుట్టిస్తున్నావు, నన్ను వద్దు, నాకు నేను చేసిన పాపాలు ఎలాగైనా దయింపజేసి నన్ను ఉపసంహారం చేయి, నీలోకి వచ్చేస్తానే అంటూ వేడుకుంటాడు గర్భంలో వాడు. సాధ్యం కాదు. అదే గర్భ నరకం అంటే అదే. కదలటానికి చోటు ఉండదు అక్కడ. ఆ మావి మలమూత్రాలతో కూడుకుని ఉంటుంది. చిన్న క్రిములు కుడుతూ ఉంటాయి, బాధ జరుగుతాడు. ఏడ్చిన రోజున వినపడదు. అది తల్లికి మాత్రమే తెలుస్తుంది. అటు ఇటు కదులుతాడు, దాన్నే మూమెంట్స్ అంటారు. మూమెంట్స్ లేకపోతే వెంటనే వీడికి మళ్ళీ ట్రీట్మెంట్ మొదలవుతుంది. వీడికి ఇక్కడ ఈ గర్భం వద్దు అని వేడుకుంటాడు వాడు. కానీ నువ్వు చేసిన కర్మ నువ్వు అనుభవించాల్సిందే, ఎవ్వరూ తప్పించుకోలేరు. భూమి మీద పడగానే ఏడుస్తాడు. మళ్ళీ సేమ్ స్టోరీ. ఏముంది, పెద్దవటం, కష్టపడి ఎదురాకు పనిచేయటం, తన మీద ఆధారపడి వాళ్ళని పోషించడమే. తప్పించుకునే అవకాశం ఉండదు. తల్లి, తండ్రి, అన్న, వదిన, భార్య, పిల్లలు, అంతా కూడా రకరకాల ఖర్చుల కోసం సంపాదించక తప్పదు. మగవాడి పుట్టుక దరిద్ర పుట్టుక వాడిది. ఆడవాళ్ళు సుఖంగా ఉంటారు హాయిగా. సంపాదించకపోతే కుదరదు. నువ్వు అబద్ధం చెప్తావో, ఎత్తుకొస్తావో, తల్లి లాక్కొస్తావో, అడుక్కుంటావో, కష్టపడతావు, ఏమేమి తేవాల్సిందే. అవన్నీ వాడికి తెలుస్తాయి. వాడికి ఏడుస్తాడు. మళ్ళీ సేమ్ స్టోరీ. పరమాత్మ ఏడవకపోతే గిల్లి మరీ ఏడ్పిస్తాం కదా. మనం తలకి మీద వేలేసి కొడతారు నర్సులు, డాక్టర్లు ఏడ్చేదాకా. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ప్రయాణం మొదలైంది. తుది శ్వాస వరకు నువ్వు చేసిన కర్మలు అనుభవించక తప్పదు. అందుకనే కర్మలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ధర్మం 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 పదే పదే చెప్తున్నాం కదా. ఏంటి ధర్మం అంటే? వేద స్మృతి సదాచార స్వస్య చ ప్రేమాత్మన ఏతే చతుర్విధ ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం. వేదము, శాస్త్రములు నీ మనస్సుకు హితకరంగా ఉందా లేదా? ఇష్టం లేని పనులు చేయకో, అసత్యం ఆడుకో. అవసరం కొద్దీ అసత్యం ఆడతాం. నిజంగా మనకే ఇష్టం లేదు, కానీ అవసరం ఎట్లా ఉంది. ధర్మాన్ని ఆచరించాలి, కష్టమైనా సరే. హరిశ్చంద్రుడి కథ ఇందుకే చెప్పబడుతుంది. మహారాజు, చక్రవర్తి, కానీ ఎన్ని కష్టాలు పాలయ్యాడు. భార్య నమ్ముకున్నాడు, కొడుకును పోగొట్టుకున్నాడు. పరీక్షలు ఇట్లాగే ఉంటాయి. పరీక్షిస్తున్నవాడు ఈశ్వరుడే. నువ్వు కష్టాల్ని, బాధల్ని ఓర్చుకుని ధర్మాన్ని ఆచరించినప్పుడు పరమాత్మ అనుగ్రహం అప్పుడు కలుగుతుంది. ఏ కష్టము లేకుండా సుఖంగా బతకాలనుకుంటే అనుగ్రహం ఉండదు. అంత్యదశ ఘోరంగా ఉంటుంది. వ్యాధులు చుట్టుముట్టేస్తాయి నిన్ను. వృద్ధాప్యలో నీ పిల్లలే నిన్ను పట్టించుకోరు. నువ్వు కన్న పిల్లలే. చిన్నప్పుడే ఇంగ్లీష్ స్కూల్కి పంపించావు కదా, మమ్మీ డాడీ అనుకుంటూ. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అయిపోయారు, నువ్వు హిందువు అయ్యా. కలవ సెట్ అవ్వదు. వాళ్ళని పోయి అక్కడ కూర్చుంటారు అమెరికాలో. రారు. బోల్డ్ డబ్బు సంపాదించావు, మంచం నుంచి లేవలేని పరిస్థితుల్లో అసలు మంచినీళ్ళు ఇచ్చేది దిక్కుకూడదు. ఇంట్లో పని మనుషుల మీద ఆధారపడాలి. కారణం ఏంటి? నువ్వు ధర్మాన్ని తప్పేవు నాయన. పిల్లలకి చెప్పవలసిన వయసులో చెప్పాలి. తల్లి సాక్షాత్ పార్వతి అమ్మవాడు, తండ్రి శివుడు, గురువు త్రిమూర్తులను మించిన వాడు, గోవు ముక్కోటి దేవతలకి ఆధారం, బ్రాహ్మణుడు నీ పాపాలను తీసుకెళ్లి తను మోసుకెళ్ళిపోతాడు, స్వీకరిస్తున్నాడు. నువ్వు దానం అనుకుంటున్నావు, దానం కాదు. ఆ రూపంలో నువ్వు చేసిన కర్మల్ని కొంత తీసుకెళ్తున్నాడు.
అది పోగొట్టుకోవడానికి నానా జపాలు చేస్తాడు పాపం. ఆయన భక్తి మార్గం అదే. నేనిచ్చాను దానం, నేనిచ్చాను దానం ఎగిరిపడకు. నీ కర్మల్ని దానం చేస్తున్నావు. బాక్యంగా నువ్వు ఇచ్చే రూపాయలు, ధాన్యమో, బంగారం వస్తువు బాక్యం కనపడుతోంది. కనిపించండి నీ కర్మ కొంత భాగాన్ని నువ్వు దానం చేస్తున్నావు, ఆయన తీసుకెళ్తున్నాడు. బ్రహ్మకి తెలుసని, కానీ జీవన విధానం భగవంతుడు విధించాడు. నువ్వేం చేయాలి? లోకాల పాపాలు, లోకంలో ఉండే జనుల యొక్క పాపాలు తీసుకోవాలి, నువ్వు వాళ్ళని ఉద్ధరించాలని బ్రాహ్మణుని పుట్టించాడు. వాడి ధర్మం అది. బ్రాహ్మణుడికి ఎందుకు దానం చేయాలనుకుంటున్నావు? చేయకు. దానం చేయటం ద్వారా నీ కర్మల్లోంచి కొంత భాగాన్ని తీసుకెళ్ళి అది పోగొట్టుకోవడం కోసం రోజు నిత్యానుష్ఠానంతో పాటు జపాలు చేసుకుంటారు వాళ్ళు. చేయకపోతే వాడి వంశాన్ని చుట్టుముట్టేస్తుంది. అదే నువ్వు చేసిన కర్మలని వాడిని బట్టి మీకిస్తాయి. అందుకనే దాన్ని దానాలు పట్టుకోడు. బ్రాహ్మణ్ణి గౌరవించటము, గోవుని పూజించటము, ఎక్కడైనా యజ్ఞయాగాలు చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళగలితే వెళ్ళు, లేకపోతే కొంత సాయం చేయాలి. సాయం లోక కళ్యాణార్థం చేయబడతాయి యజ్ఞాలు. విశ్వంలో అందరూ బాగుండాలనే కోరికతో యజ్ఞాలు చేస్తారు. ఒక వ్యక్తి కోసం కాదు, ఒక వ్యవస్థ అది. నీకు అర్థమైతే వచ్చి కూర్చో, అర్థం కాకపోతే కొంత సహకారం చేయి. ధాన్యమో, నెయ్యో, సమిధలో, వస్త్రాలు, ఏదో ఒక్కొక్క వస్తువు నీ స్థాయిని బట్టి, శక్తిని బట్టి కొంత. దేవాలయానికి పిల్లల్ని తీసుకెళ్ళాలి వచ్చేటప్పుడు. ఇప్పటి నుంచి ఎందుకంటే వాళ్ళకి చదువులన్నీ పాడైపోతాయని కూర్చున్నావునేమో. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే రేపు పొద్దున పిల్లలు నిన్ను పట్టించుకోరు. బాల్యంలో చెప్పాలి. తల్లి, తండ్రి, గురువు, దైవము, గోవు, యజ్ఞము, ఆలయము, ధర్మము, దానము, తీర్థము, క్షేత్రము పిల్లలప్పుడు చెప్పాలి. ఒళ్ళో కూర్చోబెట్టుకుని రాముడి కథలు, కృష్ణుడి కథలు, భాగవతము, రామాయణము, శివుడి గురించి చెప్పాలి ఒళ్ళో కూర్చుని పిల్లలకి. అప్పుడు పదిలమవుతాయి ఆ భావాలు. వృద్ధాప్య దశలో వారు నీకు రక్షకులుగా, పోషకులుగా ఆదరిస్తారు. అప్పుడు నువ్వు ఓన్లీ బాల్యంలో ఇంగ్లీష్ చదువులు చదివించి స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ పంపించి కాసేపు ఆడుకుని అలసిపోతాడు, పడుకుంటాడు. వాడికి ఆ ఇంగ్లీషు వాళ్ళు చెప్పినవి తప్ప నువ్వు చెప్పేవి ఏమి ఉండవు వాడి బ్రెయిన్లో. నువ్వేం చెప్పలేదు కాబట్టి నీ మీద వాళ్ళకి గౌరవం ఉండదు. మంచి ఉద్యోగాలు దొరుకుతాయి, పెద్ద కట్నాలతో పెళ్లి చేసుకుంటాడు, ఫారిన్లో వెళ్తాడు, సెటిల్ అవుతాడు. పెద్ద ప్రేమ ఉండదు తల్లిదండ్రుల మీద. ఆరోగ్యం బాగా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఆసుపత్రిలో అడ్మిట్ అయిపోయి నేనేం చేస్తాను వచ్చి నేను డాక్టర్లో ఏమన్నా బిల్లు పంపిస్తాను, బిల్లు పంపిస్తాడు వీడు. ఒక ఇంత ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఉండదు. నువ్వు చేసుకునే నువ్వు కొను పోయేది అంతా కూడా. పిల్లలకి నేర్పవలసిన సమయంలో సద్విషయాలు నేర్పకపోవటం వల్ల వృద్ధాప్యంలో నీకు వాళ్ళ ఆదరణ లేదు. కొడుకు బాల్యంలో తండ్రి వేలు పట్టుకుని నడుస్తూ ఎంత నిశ్చింతగా, ధైర్యంగా ఉంటాడో, తృప్తిగా ఉంటాడో తెలుసా? మా నాన్న ఉన్నాడు నాకు, తండ్రి రక్షకుడు, మా నాన్న ఉన్నాడనే ధైర్యం వాడికి ఆ పిల్లవాడిలో. అదే ధైర్యాన్ని రేపు వీడు ఎదిగిన తర్వాత ఈ వృద్ధులు వృద్ధాప్యప్పుడు నా కొడుకున్నాడనేటువంటి ధైర్యం వాళ్ళకి కలిగించాలి. నువ్వు నీ బాధ్యత అది. వదిలేసి అమెరికాలో కూర్చుంటే ఎట్లా? మరి వీళ్ళు ఎవరు చూడాలి? బాల్యంలో తండ్రి వేలు పట్టుకుని ఎలా నడిచావో, వృద్ధాప్యంలో తండ్రి చేయి పట్టుకుని, ఆ తండ్రి నీ చేయి పట్టుకుని వాళ్ళు కూడా అదే ధైర్యంగా నా కొడుకున్నాడు అనే ధైర్యంతో వాళ్ళు ఉండాలి. అక్కడ పరస్పరాఘాతాలు తండ్రి కుమారులు. ఆత్మ వైపు పుత్రనామాసి. ఆ తండ్రి ఈ కొడుకు, ఈ కొడుకు రేపు ఇంకో కొడుకు పుడతాడు, వాడు ఇప్పుడు తండ్రి అవుతాడు. ధర్మాలు బాల్యంలో చెప్పకపోయావో వృద్ధాప్య దశలో ఆడపిల్లలు ఎలాగో కన్యను దానం చేసావు, వాళ్ళకి అధికారం ఉండదు ఏ కర్మకి నీ ఇంట్లో వచ్చి చేయడానికి. మగపిల్లలు వాడు చేయాలి, వాడు అమెరికా వెళ్ళి కూర్చున్నాడు. సరి అయిన ధర్మాలు, సనాతన ధర్మం మనది. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకషంగా చర్చించింది. ప్రకృతి యొక్క గమనాన్ని గమనించి, దాని మార్పుని చక్కగా గమనించి దానికి అనుగుణంగా జీవన విధానం ఏర్పాటు చేసింది. అందుకనే సనాతన ధర్మం చాలా శ్రేష్టమైంది. ప్రకృతి విరుద్ధంగా ఏది ఉండదు. మళ్ళీ ప్రకృతి యొక్క కదలికలు, దాని గమనం, దాన్ని ఆధారంగానే ఉన్నాయి మన ధర్మాలు. వేదం ప్రకృతి విరుద్ధంగా ఏది ఉండదు. మిగతా వాళ్ళ ధర్మాలు వేరుగా ఉంటాయి. అందుకనే మనశ్శాంతి ఉండదు వాళ్ళకి.
సహజ సిద్ధమైనటువంటి పరమాత్మనే మనకిచ్చినటువంటి జీవన విధానం ఇది. ఇక్కడ ఉన్న విషయాల పట్ల, వస్తువుల పట్ల ఆసక్తి పెంచుకుని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించావంటే నువ్వు ఇక్కడే ఉంటావు, పో పైకి వెళ్ళవు, పరమాత్మ సన్నిధానానికి వెళ్ళవు. శరీరాన్ని మారుతూ ఉంటావు అంతే. ఎన్ని శరీరాలైనా మారుతూ ఉంటావు, అక్కడికి వెళ్ళే అవకాశాలు ఉండవు నీకు. పరమాత్మ గురించి కూడా తెలుసుకోవాలి. పరమాత్మ సాన్నిధ్యానికి వెళ్ళాలంటే ఒక ఇంత ధర్మము ఆచరణ వినాలి కదా, వింటే తెలిసేది. ఏది వినకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ఘటోవా మృత్పిండో అప్పి అనురపిచ ధూమోగ్నిరచర పటోవా తంతుర్వా పరిహరతి కిం భోరశమనం వృధా కంఠక్షోభం వాసి తరస కర్కవచస పదాంభోజం శంభో ప్రజ పరమసౌఖ్యం వ్రజసుధీ. ఆ పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయించిన వాడు మాత్రమే ఇక్కడ ఉన్నంత కాలం సుఖంగా ఉంటాడు, తర్వాత పైన కూడా సుఖంగా ఉంటాడు. ఉభయ స్థానాల్లో కూడా సుఖి. ధర్మాన్ని ఎవడు ఆచరిస్తున్నాడో ఇక్కడ ఉన్న దాంట్లో తృప్తి పడతాడు. ఒక మనిషికి ఒక నెలకి ఇప్పటి కాలంలో సుమారుగా ఒక 25-30 వేల రూపాయలు ఒక నెలకి అవసరం అవుతాయి గృహస్థాశ్రమంలో ఉన్న వారికి. కనీస అవసరాలకి 3 వేళ తింటము, వస్త్రాలు కట్టుకోవడము, ఇంటి అద్దె, గ్యాసు, పిల్లల ఫీజులు, పుస్తకాలు అన్నీ సుమారుగా 25-30 వేల రూపాయలు అవసరం. 1,00,000 రూపాయలు సంపాదించేవాడు కూడా అంతే. కొంచెం పొజిషన్ చేంజ్ అవుతుంది, తినేది అంతే, పడుకునేది అంతే సమయమే, శారీరక సుఖం అనిపించేది అదే. 10 లక్షలు సంపాదించిన అంతే, 1 కోటి సంపాదించిన అంతే. కాకపోతే నువ్వు సంపాదన పెరిగే కొద్దీ కూడా ఈ సుఖాలు కూడా అనుభవించలేవు. సంపాదన ఎక్కువ కొద్ది కూడా తృప్తిగా భోజనం చేయలేవు, పడుకోలేవు, నిద్ర పట్టదు, అవే ఆలోచనలు ఉంటాయి. ఎలా హ్యాండిల్ చేయాలి ప్రోగ్రాం, వేళకి నిద్రపోలేవు, భార్య పిల్లలతో కాసేపు గడపలేవు కాలాన్ని. వ్యాపారం విస్తరించే కొద్దీ కూడా జాతలు దాని మీదకి వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్తున్నావు, ఎటు వెళ్తున్నావు కూడా తెలియకుండా అయిపోతుంది. అక్కడికి రూపాయలు తప్ప మిగతావన్నీ మాయమైపోతాయి నీకు. అన్ని రకాల సుఖాలతో కూడుకునేటువంటి రుచులు జీవుడు అనుభవిస్తున్నాడు లోపల. నువ్వు రూపాయి మీద దృష్టి పెట్టావు కాబట్టి రూపాయలు చాలా వచ్చాయి, మిగతావన్నీ వెళ్ళిపోయాయి. ఒక బిందె తీసుకుని అందులో నీళ్లు పోసామనుకోండి, నిండా నీళ్ళే ఉంటాయి, మిగతావన్నీ ఉండవు. ఆ నీళ్ల బిందులో రాళ్ళు మట్టి వేసామనుకోండి, నీళ్ళని బయటికి వెళ్తాయి, అవే ఉంటాయి. నీకు ఇచ్చిన సమయం, నీ శరీరము, ఈ రెండు క్యాలిక్యులేట్ చేసుకో. ఒకే వస్తువుతో నింపుకుంటూ వచ్చామంటే మిగతా మాయమైపోతాయి. పరిమితి అది. అన్నిటి మీద ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలి, అన్ని సుఖాలు అనుభవించాలి. శరీరాన్ని వదిలేటప్పుడు తృప్తుడుగా వెళ్ళాలి, అసంతృప్తితో వెళ్ళకూడదు. ఇంద్రసేన మహారాజుని ఒక రాజుగారు, చాలా ధర్మపరుడు. శాస్త్రాలు ఏ మాదిరిగా పెద్దలు చెప్తున్నారో తదనుగుణంగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. ఒక రోజున నది ఒడ్డుకు వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తున్నప్పుడు ఒక సింహం గర్జించింది. ఆ గర్జన శబ్దం విన్నాడు. ఆ సమయంలో ఆయన పక్కనే కొంచెం దూరంలో ఒక లేడీ కడుపుతో ఉన్నది. అది సింహగర్జన విని భయపడి చెమ్మని ఎగిరింది. ఎగరంగానే 2 గర్భిణీ పాపం, అది అభాసమైపోయింది. గర్భస్థ శిశువు చ్యుతమైంది. ఆ శిశువు నీళ్ళలో పడిపోయింది. రాత్రి ఇదంతా చూస్తూ దెబ్బని ఆ శిశువుని పట్టుకున్నాడు. నీళ్ళలో మునిగిపోతున్నాయి, అర్ఘ్యం వదిలేసింది. అది సింహ భయానికి అది పారిపోయింది. తల్లి జంతువుగా అది అంటే రాజుగారు ఏం చేయలేదు, దాన్ని శుభ్రంగా నదిలో స్నానం తీసుకొచ్చాడు ఇంటికి. దానికి లేత గరికి తినిపించడం మొదలెట్టాడు. చిన్న శిశువాయే. అలా రోజు తినిపిస్తూ అలవాటు అయిపోయింది. ఇంకా ఒళ్ళో కూర్చొని ఆడుకుంటుంది. మిత్రత్వం ఏర్పడిపోయింది దానికి రాజుగారికి.
24 గంటలు రాజుగారి వెంబడే ఉండేది, అది ఆడుకుంటూనే ఉంటుంది. అది రాజుగారికి కూడా విపరీతం నమ్మకారం ముద్దయిపోయింది దాని మీద. సరే, ప్రయాణ సమయం ఆసన్నమైంది. రాజుగారికి పైకి వెళ్ళేది అర్థమైపోయింది, ఇక వెళ్తాను. ఇది పాపం ఒళ్ళో కూర్చుంది ఈ జింక, లేడి పిల్ల. అయ్యో నా తర్వాత దీన్ని ఎవరు చూస్తారు అనుకుంటూ దాని కళ్ళలోకి చూస్తూ ప్రాణాన్ని వదిలాడు. వదిలేసరికి అవతల ఇంకొక లేడీ శరీరం లభించింది దానికి, జింక శరీరం. ఎందుకంటే దాన్ని చూస్తూ దాని పట్ల ఆలోచిస్తున్నావు, ఏది ఆలోచిస్తున్నావో ఏది చూస్తున్నావో అదే వస్తుంది అక్కడ అవతల. అందుకనే మరణ సమయంలో పరమాత్మ ధ్యానం చేయాలి. వీళ్ళు చెయ్యరని తీర్థం పోస్తారు, నారాయణ నారాయణ శివశివాను వంటి చివరి దశలో అందరూ లోపల నుంచి సంస్కారాలు. జీవుడు శరీరాన్ని వదిలేటప్పుడు పరమాత్మను ఎవరైతే ధ్యానిస్తున్నాడో వాడు అటు వెళ్తాడు, లేకపోతే మళ్ళీ ఇటే. పరమాత్మ పాదాలని ఆశ్రయించిన వాడు మాత్రమే సుఖంగా ఉంటాడు. అనవసరమైనటువంటి తర్కవాదాలు, తార్కిక జ్ఞానము, ఇక్కడ ఉండే వస్తువుల పట్ల నీకు ఏర్పడిన అవగాహనతో ఇతరులతో వాదించటము సోది, దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రాణాలు తీసేటప్పుడు యమకింకర్లు అప్పుడు తెలుస్తుంది ఏంటనేటువంటిది. ఇవన్నీ మేము నమ్మవండి అంటూ చాలా మంది వాదిస్తున్నారు. నమ్ముతూ సైన్స్ కూడా ఒప్పుకుంటుంది. ఇప్పుడు పరిశోధనలు జరుగుతున్నాయి. శరీరాన్ని జీవుడు వదులుతున్నప్పుడు ఏం జరుగుతుంది బాడీలోని అనేక రకాల స్కానర్స్ పెట్టి చూస్తున్నారు. బ్రెయిన్లో జరిగే మార్పులు వస్తుంది, రిజల్ట్స్ వస్తాయి చూడండి. ఇంకా మనిషి చనిపోయేటప్పుడు బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది, విపరీతమైనటువంటి భావజాలం ఉంటున్నప్పుడు. దానికి ఇంకా కారణాలు తెలియదు, చూస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. మిగతా విషయాలు ఈ శ్లోకంలో రేపు చెప్పుకుందాం. ఇది 6వ శ్లోకము. సనాతన ధర్మం యొక్క గొప్పదనాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరు కూడా ధర్మాన్ని వదలకూడదు, సాధ్యమైనంత వరకు ఆచరించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులు పాపం వాళ్ళ టైమింగ్స్ విడివిడిగా ఉంటాయి కాబట్టి ఆచరణ సాధ్యం కానివన్నీ చెప్పడానికి కుదరదు మనకి. ఎంతవరకు చూస్తావు చూడు, విను, ముందు తెలుసుకో, నీకు ఏం సాధ్యమో అదే చేయి. ధర్మాచరణనే ప్రధానం మనకి ఇక్కడ. సనాతన ధర్మం చెప్తున్న ధర్మాన్ని తప్పకు. ధర్మాన్ని చెప్పిన వాడు భ్రష్టుడైపోతాడు. ఇప్పుడు బాగా ఉంటుంది తాత్కాలికంగా, తర్వాత ఘోరంగా ఉంటుంది జీవనం. అది రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేచ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.